అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి రాణిలా బంగారు గనిలా చూసానే నిన్నిలా నా రెండు కన్నులా కళ్ళ కళ్ళకే కాటుకే ఎట్ట మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతల సందెళ్ళ పాతల సందళ్ళు తెచ్చావే నీల సుక్కల్లో చూసి పోకల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి ఓడిలా నేను చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నప్పుడు పాట పాడడం అంటే మంచి లవ్ సాంగ్ పాడుతున్నావు రాజు. మీకు ఎలా అనిపించిందా? అంటే హ్యాపీనెస్ కూడా కనిపించిందిలే. థ్యాంక్స్. ఓకే. రాజుకి లవ్ అంటే ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు, దానికి దూరంగా ఉంటాడు. అమ్మ చూపించిన అమ్మాయినే చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజే చేసుకుంటా. ఓకే. రాజుని మంచిగా అర్థం చేసుకొని రాజు పాటని ప్రేమించే మంచి అమ్మాయి రాజు లైఫ్లోకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాజు, మరి ఆ రాబోయే అమ్మాయి కోసం ఏదైనా అనుకున్నావా ఎప్పుడైనా? నాకు ఇలాంటి అమ్మాయి రావాలి, నన్ను అర్థం చేసుకునేలాగా, అలా ఎప్పుడైనా అనుకున్నావా అసలు? అంటే మామూలుగా ఇప్పుడు చెల్లెళ్ళకి అందరికి ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అప్పుడు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అని ఏదన్నా ఉందా? అంటే మామూలుగా నేను ఎప్పుడు అనుకోలేదండి, ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వాలని ఉంటుంది కానీ ఓకే ఐ డోంట్ కేర్, మనం దాని గురించి ఏమీ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకు అయ్యాయి నాకు అవుతాయి. ఇప్పుడు ఉన్న సీజన్లో పెళ్ళిళ్ళు అంటే కొంచెం మనుషుల్ని అర్థం చేసుకోవడం అంటే అలా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. లేట్ అయినా సరే ఒక బెస్ట్ అమ్మాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముందు సింగింగ్ రావాలని కోరుకుంటున్నాం. సింగింగ్ రావాలి, మంచి అవకాశాలు రావాలి, మంచి సినిమాల్లో పాటలు రావాలి. అవును. ఇప్పుడు మరి అంత ఫేమస్ అయిన తర్వాత అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కదా రాజు, మరి ఎలాంటప్పుడు ఇంకా నీకు ఇంకేమైనా అవకాశాలు వచ్చాయా సినిమాకి సంబంధించి? ఎవరైనా? లేదండి, ఎవరు లేదండి, పిలవలేరు ఎవరు ఇప్పుడు. ఇండియన్ ఐడల్ ఒకటి మాత్రం వచ్చింది, అది ఒక్కటి మాత్రం చెప్పారు. అండ్ ఇవి మాత్రం అవకాశాలు ఏం రాలేవు ఇప్పటి వరకు. ఫస్ట్ సాంగ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మనం అనుకున్నాం కదా బస్సులో పాడిన పాటతో, సో ఆ పాట సజ్జనార్ గారికి బాగా నచ్చింది కదా, సో అక్కడికి వెళ్ళాక కూడా ఆయన పాడించుకున్నారా ఆ పాట మళ్ళీ నీతో? ఆ పాట పాడించుకోలేరండి, సదాశివ సన్యాసి పాడించుకున్నారు. అండ్ వేరే సాంగ్ ఎంఎం కీరవాణి సారి సాంగ్స్ పాడించుకున్నారు. ఓకే, బస్సులో పాడిన పాట ఒక్కసారి మా కోసం పాడవా రాజు? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదా గాలి పాట వినుమా, విన్నాక వదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఇంకా ఇప్పుడు ఒక కంట నిన్ను కంటున్నట్టే అనిపిస్తుంది, అందరూ పరవశించిపోతున్నారు నిజంగానే నీ భక్తి పాటలతో. ఈ పాటతోనే నాకు ఫస్ట్ సదాశివ సన్యాసి ఎలాగో ఇప్పుడు ఇది అలా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అవును, సూపర్. సో సదాశివ కూడా చాలా బాగా పాడుతావు రాజు, అందులోనూ నీ స్టైల్ ఆఫ్ కంపోజింగ్ అంటే నీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్తో చాలా బాగా అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఒక్కసారి మా కోసం కూడా సదాశివ పాడతావా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి చూడసక్కని స్వామి దిగినాడు రాయేశ్వరావురు. రాజు, నువ్వు చదువుకోలేదు కదా, ఇంగ్లీష్ ఇవన్నీ తెలియదు, మరి ఈ పాటలో ఇంగ్లీష్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా విన్నావు? అంటే అలా విని వాళ్ళు పాడుతుంటారు కదా, వాళ్ళు పాడే ముందు విని అలా ప్రాక్టీస్ చేశా. సో నీకు ఇంకా ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు రాజు?
మా చెల్లి మా బావగారండి. బావగారు సపోర్ట్ చేస్తారు బాగా. పక్కనే ఉంటారు కాబట్టి మంచిగా అన్నీ చూసుకుంటూ ఉంటారు. మీ చెల్లి గురించి ఏం చెప్తావు? చిన్నప్పటి నుంచి నాటీగా కొట్లాడుతూ ఉండేదా, లేదంటే లేదా అన్నయ్య అని చాలా ప్రేమగా ఉంటుందా? మేము బాగా గొడవ పడేవాళ్ళం. పడతారా? ఓకే. మామూలు గొడవ కాదు, మా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్తున్నా, 3 అక్కలు ఉన్నారు కానీ అంత ఇది చేయను నేను. మేమిద్దరం అవును, వాళ్ళతో ఎక్కువ ఇది చేయను. కాబట్టి మేమిద్దరం మా చిన్నప్పటి నుంచి అలా గొడవ పడుతుండేవాళ్ళం. అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా బంధం ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చెల్లి పేరేంటి రాజు? స్వప్న. సో స్వప్నతో పాటు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళడం రావడం? చిన్నప్పుడు చేసేవాడిని. అవును, వెళ్తూ ఉండేవాడిని. అక్కడ టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి, చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ నిజంగా వాళ్ళు కూడా నా పాటకి చాలా ఇదయ్యేవాళ్ళు. అంటే పాడించుకునేవాళ్ళు ఎక్కువ వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత కానీ స్కూల్కు ముందు కానీ పాడించుకునేవాళ్ళు. అంత బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళ టీచర్స్ కూడా. ఓకే. అప్పుడు స్కూల్లో అంటే నేర్చుకున్నావా, చదువుకున్నావా ఏమన్నా? లేదండి, మామూలుగా అలా వెళ్ళేవాడిని. చెల్లితో పాటు అలా వెళ్ళేవాడివి సరదాగా? అప్పట్లో అండ్ శశిరేఖ టీచర్ అని ఆవిడ చాలా మంచిది, చాలా క్లోజ్ చేసేవారు ఆవిడ. నిజంగా అప్పుడు నేను చిన్నపిల్లాని కదా, ఆ కర్ర ఇచ్చి వీళ్ళని కొడతావా అలా అనేవారు ఆవిడ. నిజంగా ఆవిడ చాలా మంచిది. సో చెల్లి కోసం ఏదైనా మంచి పాటను డెడికేట్ చేయాలంటే నీకు ఏం పాట డెడికేట్ చేస్తావు చెల్లి? ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రీసెంట్గా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడాను తనతో. నువ్వు అంటే చాలా ప్రేమ, అభిమానం అని చెప్పి, అసలు ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా ఉంటాము అని తన మాటల్లో మీ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది బాగా కనిపిస్తూ ఉంది. సో నీకు మీ చెల్లి కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం పాట డెడికేట్ చేస్తావు? మల్లె తీగకు పందిరి ఊలే, మసక సీకటిలో ఎన్నెల ఊలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై అంతలు ఎన్నో, చూసేదారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై అంతలు ఎన్నో, చూసేదారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అన్నను గాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితులమ్మ చెల్లెమ్మ, అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మ, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి ఊలే, మసక సీకటిలో ఎన్నెల ఊలే చెల్లెమ్మ.